ఈ విశ్వమే ఒక ఇల్లు, ఈ విశ్వమే ఒక ఇల్లు. ఆయన సృష్టికర్త అయ్యి మానవుడు ఉండటానికి నివాస యోగ్యంగా ఈ సృష్టిని చేశాడు. చెప్పడం గట్టిగా. నువ్వు లోకంలో ఉన్నావా? లోకవతలు ఎట్లుంటావు? మనందరూ లోకంలో ఉన్నాం. నువ్వైనా, నేనైనా, ఆడైనా, వీళ్ళైనా, ఎవరైనా అందరు మనిషి లోకంలో ఉండటానికి మనిషిని పుట్టించగలిగే, సృష్టించగలిగే ఒక ఈ విశ్వం అనే ఇంటిని నిర్మాణం చేసిన తర్వాత ఆయన పోలికగా మనం చేశాడు. చూడండి, ఆదికాండం 1:26 వాక్యం. కొంచెం నెమ్మదిగా ఉండమన్న వాళ్ళని ఇద్దరు ఒకేసారి మాట్లాడలేము. దేవుడు మనం ఒకసారి మాట్లాడితే తేడా వస్తుంది. దేవుడు ఆదికాండం 1:26 దేవుడు మన స్వరూపంగా మన పోలికలో నన్ను చేద్దాము రండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనల్ని చేయగలికి ఏం చేశాడంటే, ఏం చేశాడు చెప్పండి? ఇంటిని కట్టాడు మన కోసం. ఏం కట్టాడు చెప్పండి? ఇంటిని కట్టాడు. ఏ ఇంటినంట? విశ్వం అనే ఇంటిని కట్టాడు. దేవుని స్తోత్రం. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం